రవీందర్ గారు. జననీ జయ కేతను ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతన. ఇప్పుడు లైనింగ్ ఆఫ్ ల్యాంప్స్ జరుగుతున్నటువంటిది మన తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ గారికి. అమర్ రహే ప్రొఫెసర్ జయశంకర్ గారు, ప్రొఫెసర్ జయశంకర్ గారు. వందనాలు వందనాలు వందనాలయా తెలంగాణ ఉద్యమాభివందనాలయా. వందనాలు వందనాలు వందనాలయా తెలంగాణ ఉద్యమాభివందనాలయా. జయశంకర్ సారే, జయశంకర్ సారే, రాముడు సారే, జయశంకర్ సారే. జై తెలంగాణ. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. కండర కండడు కుమరం భీముడే నీ బిడ్డ, భీముడే నీ బిడ్డ, భీముడే నీ బిడ్డ. కాకతీయ కళా ప్రబల అతిరేక రామప్ప, కాకతీయ కళా ప్రబల అతిరేక రామప్ప. కోలుకొండ నవాబుల గొప్ప వెలుగు చార్మినారు. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. జానపద జనజీవన జావలీలు జాలువార కవి గాయక వైతాళిక కలలా మందిరాలు, కలలా మందిరాలు, కలలా మందిరాలు. జానపద జనజీవన జావలీలు జాలువార కవి గాయక వైతాళిక కలలా మందిరాలు, కలలా మందిరాలు, కలలా మందిరాలు. జాతిని జాగృత పరిచే గీతాల జనజాతర, జాతిని జాగృత పరిచే గీతాల అనునిత్యం అమ్మని మాట. జై తెలంగాణ, జై జై తెలంగాణ,
1000 మంది చనిపోయినటువంటి ఉసురు ఎవరికి తగులుతుందో మనకు తెలియదు. కానీ తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల తరఫున ఒక 2 నిమిషాలు వారి కోసం మౌనం పాటించవలసిందిగా కోరుతున్నాం. కూడా ఈ యొక్క మౌనం పాటించాలని చెప్పి కోరుతున్నాం. 2 నిమిషాలు దయచేసి మిత్రులారా. వాళ్ళు కొంచెం వెనక్కి జరగాల్సిందిగా లేదంటే పక్కకు రావాల్సిందిగా కోరుతున్నాం. రాష్ట్రంగా ఏర్పాటు చేయడం జరిగింది 1953లో. 1956లో ఆంధ్ర రాష్ట్రం నుంచి మద్రాస్ ప్రావిన్స్ నుంచి ఆంధ్రులు చేపట్టినటువంటి ఉద్యమం అనికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించి వారికి ప్రత్యేక రాష్ట్రం కర్నూలు రాజధానిగా ఏర్పాటు చేయడం జరిగింది. ఒక 3 సంవత్సరాల్లోనే వారికి తెలిసి వచ్చింది ఏంటంటే పక్కనే ఉన్నటువంటి అన్ని హంగులతోటి ఉన్నటువంటి హైదరాబాద్ కనుక మన రాజధాని అయితే బాగుంటుందనేటువంటి దురుద్దేశపూర్వకంగా కన్నేసినటువంటి ఆంధ్ర పాలకులు కొంతమంది కొన్ని రకాల కుట్రలతోటి ఇక్కడ తెలంగాణ ప్రజానీకం ఎవరు కూడా ఒప్పుకోకపోయినా కూడా బలవంతంగా మనని కలపడం జరిగింది. ఇట్ ఈస్ ఏ మెర్జర్ ఆఫ్ 2 స్టేట్స్. ఇవాళ 60 సంవత్సరాల తర్వాత కూడా మనం మీతో కలిసి ఉండలేము బాబోయ్ అని చెప్పేసి మనం ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకుంటున్నాం. ఇదేదో దేశంలో కొత్తగా ఇంకో రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం కానే కాదు, ఇదివరకు కొన్ని ఒప్పందాల మేరకు జరిగినటువంటి మెర్జర్ ఆఫ్ 2 స్టేట్స్. వీఆర్ డిమాండింగ్ ఫర్ డీమెర్జర్ ఇంటూ అగైన్ 2 స్టేట్స్. మనకందరికీ తెలుసు మిత్రులారా, భారతదేశం అంతా కూడా వ్యవసాయం మీద ఆధారపడినటువంటి దేశం అని. నిజాం టైంలో మనకి కొన్ని వందల చెరువులకి రిపేర్స్ కూడా చేయించలేని పరిస్థితిలో మన సమైక్యాంధ్ర ప్రభుత్వం ఉంది. వ్యవసాయంలో మనకు జరిగినటువంటి అన్యాయం అలాంటిది. రెండవ ముఖ్యమైనటువంటిది ఉద్యోగాలు కోల్పోవటం. దేశంలో ఏ సంస్థానమైనా ఇండియన్ యూనియన్లో కలిసినప్పుడు ఆ సంస్థానంలో ఉన్నటువంటి వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి రూల్స్ కొన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎందుకంటే వారు దోపిడీకి గురి కాకుండా ఉండడం కోసం. ఎస్పెషల్లీ ఉద్యోగులకు సంబంధించి ముల్కీ రూల్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ముల్కీ రూల్స్ని కూడా తుంగలో తొక్కి తర్వాత వాళ్ళు మొత్తం కూడా ఉద్యోగాలలో సీమాంధ్రులే తిష్టవేయడం జరిగింది. అదే ఉద్యోగాలకు సంబంధించి సర్ప్లస్ ట్రెజరీ తోటి ఉన్నటువంటి మన హైదరాబాద్ రాష్ట్రం, నిధుల లేమితోటి కొట్టుమిట్టాడుతున్నటువంటి ఆంధ్ర రాష్ట్రం, రెండు కలిసిన తర్వాత ఇవాటి వరకు కూడా మరి అదే నిధుల లేమితోటి కొట్టుమిట్టాడుతూ ఉన్నది. దీన్ని బట్టి తెలుస్తున్నది సీమాంధ్ర ప్రభుత్వం ఎంత బాగా ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్నాయనేటువంటిది. ముఖ్యంగా మిత్రులారా, కల్చరల్ అటాక్ అనేటువంటిది అంటే మన భాషని, మన వేషని, మన పాటలని కూడా మొత్తం కూడా మనల్ని అవమానించడం జరిగింది. ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా, తెలంగాణలో ఈవెన్ చదువు రాని వ్యక్తిని కదిలించినా కూడా కొన్ని వందల పాటలు రాయగలుగుతాడు, పాడగలుగుతాడు. తెలంగాణ ఉద్యమంలో ఎన్నో పాటలకు జీవం పోసినటువంటి మన తెలంగాణ మిత్రులు ఎంతో మంది ఉన్నారు. వారెవ్వరికీ కూడా గుర్తింపు జరగలేదు ఈ 50-60 సంవత్సరాల్లో. ఇప్పటికీ తెలంగాణ ఉద్యమంలో బోల్డ్ అని పాటలతోటి మనం అంతా కూడా ఇన్ని పాటలు రాసుకోగలుగుతున్నాం, పాడుకోగలుగుతున్నాం. అదే సమైక్యాంధ్ర ఉద్యమంలో వాళ్ళకు తెలిసినటువంటి ఒకే ఒక పాట మా తెలుగు తల్లికి మంగళారతి. ఇది తప్ప మిత్రులారా వాళ్ళకి ఏ పాట రాదు, రాయలేరు, పాడలేరు. అయినా సరే మనల్ని గుర్తించకుండా మన కల్చర్ని వాళ్ళు అవహేళన చేయడం జరిగింది. ముఖ్యంగా మిత్రులారా, విద్యుత్ ఉద్యోగం అయినటువంటి మనం తెలుసుకోవాల్సినటువంటి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి. మనందరికీ తెలుసు 1910లో ఈ దేశంలో మొట్టమొదటి
ఎలక్ట్రిసిటీ యాక్ట్ తీసుకురావడం జరిగింది. ఆ దేశంలో వచ్చినటువంటి ఎలక్ట్రిసిటీ యాక్ట్ వచ్చిందో లేదో మన హైదరాబాద్ రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి స్టార్ట్ చేసి వచ్చింది. కానీ దానికంటే ముందే మన హైదరాబాద్ రాష్ట్రంలో హైదరాబాద్ ఎలక్ట్రిసిటీ యాక్ట్ అని చెప్పేసి 1938లో అంటే 10 yearsకి ముందే ఇక్కడ ఒక యాక్ట్ని కూడా తీసుకుని రావడం జరిగింది. అదే సీమాంధ్రలో 1927లో అంటే దాదాపు మనకి వచ్చినాక 17 సంవత్సరాల తర్వాత వాళ్ళు కరెంటు బుగ్గని చూడడం జరిగింది. దీన్ని బట్టి తెలుసుకోవచ్చు ఈ 2 స్టేట్లు మెర్జ్ కావడానికంటే ముందు హైదరాబాద్ రాష్ట్రం ఎంత బాగా ఉంది అనేటువంటిది. ఎన్నో నేచురల్ రిసోర్సెస్ ఉన్నటువంటి తెలంగాణ ఏరియాలో జనరేటింగ్ స్టేషన్స్ని స్థాపించకుండా సీమాంధ్రలో ఎవరైతే ఎలక్ట్రిసిటీ రంగంలో వాళ్ళు ఎలక్ట్రిసిటీ జాతిపితగా కొలుస్తున్నటువంటి నార్ల తాతారావు గారు మన తెలంగాణకు చేసినటువంటి మోసం, జనరేటింగ్ స్టేషన్స్ని రిసోర్సెస్ ఉన్న చోట కాకుండా బయట స్థాపించడం మనం అందరం చూస్తున్నాం. VTPS అనేటువంటి ఒక జనరేటింగ్ స్టేషన్ విజయవాడలో పెట్టడం జరిగింది. దానికి అక్కడ ఎలాంటి బొగ్గు దొరికేటువంటి పరిస్థితి లేదు, అయినా కూడా అక్కడ పెట్టడం జరిగింది. దానికి తర్వాత వాళ్ళు ఆ VTPSని నార్ల తాతారావు జనరేటింగ్ స్టేషన్గా నామకరణం కూడా చేసుకోవడం జరిగింది. అట్లాగే రాయలసీమలో RTPP అనేటువంటిది కూడా కొన్ని వందల కిలోమీటర్ల బొగ్గు మన సింగరేణి నుంచి తీసుకుపోయి అక్కడ జనరేటింగ్ స్టేషన్స్ పెట్టి ఎందుకు చేశారంటే 1969లో వచ్చినటువంటి ఉద్యమాన్ని ఇది ఎప్పుడైనా కూడా ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉన్నదనేటువంటి ఒక దురుద్దేశపూరితంగా రెండో ఏరిపోయి ఉండేవాళ్ళు. మిత్రులారా తెలంగాణ ఉద్యమం అనేటువంటిది ఇవాళ కొత్తగా వచ్చినటువంటిది కాదు. తెలంగాణ స్థితిలో ఉంది. ఇన్ని ఉద్యమాలు చేసినా కూడా మనకి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయకపోవడం వల్ల మనం చేసినటువంటి రకరకాల డెమాన్స్ట్రేషన్ చేసాం, ఎన్నో నిరసనలు వ్యక్తం చేసాం, అయినా సరే తెలంగాణ ఇవ్వట్లేదని చెప్పేసి ఇవాళ మనం సకల జనుల సమ్మెకు పిలుపునిచ్చాం. అందులో భాగంగా మన స్టేట్ టీజాక్ ఇచ్చినటువంటి పిలుపు మేరకి తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు కూడా ఆన్ పార్ విత్ మన TNGOs రాష్ట్ర అధికారుల సంఘం, అట్లాగే సింగరేణి అండ్ RTC విద్యుత్ ఉద్యోగులు కూడా కలిసి ఇవాళ ఈ వ్యవస్థను స్తంభించే దిశగా సాగుతున్నారు. ఆ క్రమంలోనే ఇవాళ మనం ఇక్కడ సభను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మిత్రులారా, జై తెలంగాణ, జై తెలంగాణ. సమావేశాన్ని కొనసాగించవలసిందిగా దయచేసి మిత్రులారా, ఇంతకంటే ముందు నేను SC ఆఫీస్ దగ్గర ఒకటి చెప్పినాం. మన విద్యుత్ ఉద్యోగులు మెరుపు తీరగలాగా ఇట్లా వస్తారు అట్లా పోతారు, ఓపికే ఉండదు, మీటింగ్ లాస్ట్ వరకు ఉండరు అని చెప్పి చాలా మందికి ఒక అభిప్రాయం ఉన్నది. ఆ అభిప్రాయం తప్పని చెప్పి లాస్ట్ ఇయర్ కోదండరామ్ గారు వచ్చినప్పుడు అమరవీరుల కుటుంబాలకు అమౌంట్ డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు నిరూపించడం. అప్పుడు కొంతమందే ఉన్నారు, ఇప్పుడు 7,000 మంది 5 జిల్లాల నుంచి వచ్చిండ్రు. మా NPDCL ఉద్యోగులకు చాలా ఓపిక ఉన్నది. చివరి వరకు ఉంటాం, చివరి వరకు పోరాడతామనే మెసేజ్ మనం అందరికి ఇద్దాం. మిత్రులారా, రేషన్ నానిచ్చే స్టార్ట్ అయింది కాబట్టి దయచేసి వక్త ఎవరు కూడా ఫీల్ కావద్దు మీ పేర్లు విలువనందుకు. మన ముఖ్య అతిథి రఘు గారు, మన అతిథులు పరిటాల సుబ్బారావు గారు, రవీందర్ రెడ్డి గారు, జగన్మోహన్ రావు గారు, నాతోటి టీజాక్ మెంబర్స్, నాతోటి కన్వీనర్ MD యూనస్ గారు, కో చైర్మన్స్ శ్రీ సామ్య నాయక్ గారు, టి సారంగం గారు, మన శ్రీధర్ గారు, సుబ్రహ్మణ్యేశ్వరరావు గారు, మన రవణ, రాజేందర్, అందరికీ కూడా అందరికీ మరియు ఈ సమావేశానికి వచ్చిన ఆహుతులు, అధికారులు, నాతోటి ఉద్యోగ మిత్రులు, రాజకీయ నాయకులు మరియు ప్రెస్ మిత్రులందరికీ కూడా మా తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల ఐక్య వేదిక తరపున తెలంగాణ ఉద్యమాభినందనలు. మిత్రులారా, ఇప్పుడు రాజేందర్ గారు క్లియర్గా తెలంగాణ ఉద్యమం గురించి, తెలంగాణకు జరిగిన నష్టం గురించి చాలా క్లియర్గా చెప్పిండు. నేను ఒక్క విషయం చెప్తాను, ఏంటంటే మనం డిసెంబర్ 5వ తారీఖు నాడు 2009 నాడు విద్యుత్ ఉద్యోగుల ఐక్యవేదిక వరంగల్లో ఏర్పాటు చేసినాం. మనం ఏర్పాటు చేసిన తర్వాత హైదరాబాద్లో టీజాక్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు
తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు ముందు వరుసలో ఉండి పోరాడుతున్నారు. ఒక్కటి మిత్రులారా, తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు ఉద్యమంలోకి వచ్చే ముందు మన తెలంగాణ మేధావులు తెలంగాణ ప్రాంతంలో విద్యా రంగానికి జరిగిన నష్టాన్ని గురించి, వైద్య రంగానికి జరిగిన నష్టాన్ని గురించి, నీటిపారుదల రంగానికి జరిగిన నష్టం గురించి, వివిధ రంగాల నష్టం గురించి మాట్లాడారు. కానీ విద్యుత్ రంగం గురించి ఎవరు మాట్లాడలేదు. మన విద్యుత్ ఉద్యోగులు ఉద్యమంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ప్రాంతంలో విద్యుత్ రంగానికి జరిగిన నష్టం గురించి కళ్ళకు గట్టినట్టు మన రఘు గారు ఒక పుస్తకం రాసిండ్రు. షాకు తెలంగాణకు షోకు సీమాంధ్ర పుస్తకం. ఆ పుస్తకం చిన్నదైన అటం బాంబు కంటే కవేలింది.